హాయ్! హలో అందరికీ. రాగి సంకటి చేస్తున్నాననమాట. రాత్రి అన్నం ఉంటే, ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తా అండి. ఒకరికయ్యే అన్నము ముగ్గురు తినొచ్చనమాట. మనకు టిఫిన్‌కి అయిపోతది. ఇక్కడ చూడండి అన్నం మొత్తం ఇలా పొడి పొడిగా చేసుకొని, సగం చెంబు నీళ్లు పోసుకోండి. కల్లుప్పు వేసుకోండి. వేసుకొని స్టవ్ మీద మీడియం సిమ్‌లో పెట్టేసి, ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి. అప్పుడు అన్నం ఉడుకుతుందనమాట. కొంచెం మెత్తగా అయితది. రేషన్ బియ్యం అయితే ఇంకా ఒదుగొస్తది. చాలా బాగొస్తది రేషన్ బియ్యంతో. రాగి ముద్ద గానీ, జొన్న ముద్ద గానీ, మనకివి సన్న బియ్యంతో అంత అంటే రేషన్ బియ్యం అంత మెత్తగా రాదనమాట. కానీ బావుంటుంది. హెల్తీనే. ఇలా ఉడికిన తర్వాత ఒక కప్పు రాగి పిండి తీసుకొని అన్నం మధ్యలో వేసేసి, ఒక ప్లేట్ మూసిపెట్టండి. 5 మినిట్స్ సిమ్‌లో పెట్టాలి. మొత్తం సిమ్‌లో పెట్టేస్తేనే పొంగకుండా ఉంటుందనమాట. లేదంటే పొంగుతుంది. సిమ్‌లో పెట్టేసి 5 మినిట్స్ పెట్టేసిన తర్వాత బాగా దగ్గరకైతుందనమాట. చూడండి ఎలా ఉడికిందో చూపిస్తాను. తర్వాత పప్పుగుత్తి ఉంటది గదా! పప్పుగుత్తి వెనక వైపు తిప్పి ఉండలు లేకుండా ఈ రాగి పిండి మధ్యలో మొత్తం ఇలా ఉండలు లేకుండా ఇలా చేసుకోవాలి. తర్వాత రౌండ్‌గా మొత్తం రాగి పిండి అన్నంలో కలిసిపోయే విధంగా ఇలా తిప్పాలండి. అంతే చాలా ఈజీ. ఒకవేళ మీకు వాటర్ ఎక్కువున్నాయి అనిపిస్తే ఒక గెంటె తీసుకొని పప్పు గెంటెతో పక్కకు తీసేయండి. అది తాగితే కూడా చాలా మంచిది. మేము చిన్నగున్నప్పుడు అదే పనిగా మా అమ్మ కొంచెం నీళ్ళు ఎక్కువ పెట్టేది. వంచిచ్చేది తాగడానికి చాలా బాగుండేది. ఇంక చూడండి అంతే గిన్నెలో వేసి ఇలా రౌండ్ తిప్పితే కూడా మనకి రాగి ముద్ద రెడీ అయిపోతది. చెయ్యి కాలుతదనుకుంటే ఇలా కూడా చేసుకోవచ్చు. అంతే అండి ఎంతో టేస్టీగా, హెల్తీగా ఉండే రాగి ముద్ద రెడీ. దీంట్లో కాంబినేషన్ చట్నీ గానీ, చికెన్ కర్రీ గానీ, మటన్ కర్రీ గానీ, ఆలు కర్రీ ఏ కర్రీ అయినా సరే చాలా బావుంటుందనమాట. నేనైతే ఈరోజు గోరుచిక్కుడు చేస్తున్నాను. దీని కాంబినేషను కుక్కర్ పెట్టేసి బాగా వేడిన తర్వాత ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసుకున్నాను. తర్వాత ఆనియన్స్, కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను పెద్దవి 2 ఆనియన్స్ తీసుకున్నా అండి. కొంచెం ఆనియన్స్ వేసుకుంటే గ్రేవీ వస్తుంది గదా! మసాలా ఏం లేకుండా ఎక్కువ చేస్తున్నాననమాట. తర్వాత 2 టమాటాలు వేసుకున్నాను. ఇవి కూడా బాగా తిప్పుకొని బాగా ఫ్రై చేయాలి. తర్వాత అల్లం పేస్టు, పసుపు వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. అల్లం పేస్ట్ కూడా మనకి టేస్ట్ తగ్గట్టు వేసుకొని బాగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కలపాలనమాట. పసుపు, ధనియాల పొడి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం గరం మసాలా వేసి ఫ్రై చేసుకొని నేనైతే ఒక పావు కిలో కొంచెం ఎక్కువున్నాయి గోరుచిక్కుడు. అవి వేసేస్తున్నా అండి. కడిగి బాగా నీట్‌గా శుభ్రంగా దీంట్లో వేసేసుకొని బాగా కలుపుకొని కారం టేస్ట్‌కి తగ్గట్టు వేసుకొని ఒక 2 గ్లాసులు నీళ్లు పోసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక 3 విజిల్స్ ఏపిచ్చానండి. అది వీడియో చూపియలేదు నేను. ఇలా అయిపోయింది కర్రీ అనమాట. మ్యాగీ మసాలా కూడా వేశానండి. ఒక్కసారి మ్యాగీ మసాలా వేసి చూడండి చాలా బావుంటది టేస్టు. కొత్తిమీర వేసేసి అంతే అండి. ఒక 2 నిమిషాలు ఉడికిందనుకో కర్రీ రెడీ. రాగి సంకటి కాంబినేషన్ నిజంగా చాలా బావుంది. మా ఇంట్లో అయితే అసలు చికెన్ కూరలాగా ఉందన్నారు ఈరోజు ఎందుకో తెలీదు. అంత బాగొచ్చిందంట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా ఇంకా ఎప్పుడైనా చేయకుంటే రాగి సంగటి మాత్రం ట్రై చేయండి. చాలా హెల్తీ, చాలా బావుంటుంది. ఎవరైనా కొత్తగా చూసుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్‌లో ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.